చాలామంది పేరెంట్స్ కామన్‌గా ఓపీడీలో అడుగుతుంటారు, మేడం ఆకలికి ఏదైనా సిరప్ రాయండి అని చెప్పి. సిరప్ కన్నా మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ కొన్ని చెప్తాను మీ పిల్లల ఆకలి పెంచడానికి. నెంబర్ 1 జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల అపెటైట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో, దానివల్ల మనం పెట్టే ఫుడ్ సరిగ్గా తినరు. సో, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. నెంబర్ 2 బాటిల్ ఫీడింగ్. బాటిల్ పాలు తాగే పిల్లలు ఎక్కువగా పాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. సాలిడ్స్ సరిగ్గా తినరు. సో, బాటిల్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయండి. నెంబర్ 3 స్క్రీన్ టైమ్. స్క్రీన్స్ చూస్తూ తినడం చాలామంది పిల్లలకి అలవాటు ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళ అపెటైట్ అనేది కూడా సరిగ్గా ఉండదు. సో, స్క్రీన్స్ అనేది అవాయిడ్ చేయండి. నెంబర్ 4 ఫోర్స్ ఫీడింగ్. పిల్లలకి ఫోర్స్ ఫీడింగ్ చేయడం వల్ల ఒకటి వామిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఫుడ్ మీద అవర్షన్ డెవలప్ అవుతుంది. అంటే ఫుడ్ అంటేనే విరక్తిగా ఫీల్ అవుతారు. సో, పిల్లలకి ఫోర్స్ ఫీడింగ్ చేయకండి. నెంబర్ 5 మీరు మార్కెట్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, దానివల్ల వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 6 ఫ్యామిలీ మీల్స్. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినడానికి ట్రై చేయండి. సో, దానివల్ల పిల్లలు పేరెంట్స్‌ని, ఎల్డర్ సిబ్లింగ్స్‌ని చూసి తినడానికి ట్రై చేస్తారు. నెంబర్ 7 డీవార్మింగ్. కొంతమంది పిల్లల్లో పొట్టలో ఏమన్నా నులి పురుగులు లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ అపెటైట్ అనేది సరిగ్గా ఉండదు. సో, దానివల్ల సరిగ్గా తినరు. ఇది అవాయిడ్ చేయడానికి పిల్లలకి ప్రతి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేయండి. ఈ టిప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మీ పిల్లల ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి సిరప్ అవసరం ఉండదు.